ఏది అయినా ఆచి చికెన్ మసాలా. తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం గాలింపు ముమ్మరంగా కొనసాగుతుంది. 12 రోజులుగా అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసులు తెగ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అడవి, తోటలు, కొండ ప్రాంతాలను జల్లెడపట్టారు. తాజాగా గ్రామ సమీపంలోని చెరువులో ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో గాలింపు చేపట్టారు. ప్రత్యేక పరికరాల సహాయంతో చెరువు మొత్తం క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇక్కడైనా అదృశ్యమైన చిన్నారి ఆచూకీ లభిస్తుందో లేదోనని పాప తల్లిదండ్రులు, బంధువులు 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం గాలింపు ముమ్మరంగా కొనసాగుతుంది. 12 రోజులుగా అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసులు తెగ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అడవి, తోటలు, కొండ ప్రాంతాలను జల్లెడపట్టారు. తాజాగా గ్రామ సమీపంలోని చెరువులో ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో గాలింపు చేపట్టారు. ప్రత్యేక పరికరాల సహాయంతో చెరువు మొత్తం క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎక్కడైనా అదృశ్యమైన చిన్నారి ఆచూకీ లభిస్తుందో లేదోనని పాప తల్లిదండ్రులు, బంధువులు 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, అటు 12 రోజులు అవుతుంది పాపం మిస్ అయ్యి, ఇప్పటికీ కూడా ఎలాంటి ఆచూకీ దొరకలేదు. ప్రస్తుతం చెరువులను కూడా తనిఖీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, అప్డేట్స్ ఏంటి? కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై వాటికి 12 రోజులు. గత నెల 6వ తేదీన అదృశ్యమైంది. 6వ తేదీన పెద్దగా గాలింపు లేకపోయినప్పుడు 7వ తేదీ నుంచి కూడా సీరియస్ గా పనిచేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, అటవీ శాఖకు సంబంధించిన హనుమాన్ బృందాలు గాలిస్తున్నాయి, పోలీసులు గాలిస్తున్నారు. అని ఎలాంటి ఆచూకీ లేదు. నిన్నటి నుంచి ఏదైతే నల్లకొండకి ఎదురుగా చెరువు ఉందో ఆ చెరువులో కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పూర్తిగా చెరువును గాలించడం జరిగింది. ఎలాంటి ఆచూకీ లభించలేదు. చెరువును చేర్చిన కొండపై కూడా వాళ్ళు గాలించారు. మొత్తం ఇక్కడ నుంచి ఏదైతే సిహెచ్ అగ్రహారం నుంచి యలమంచిలి వరకు 11 కొండలు ఉన్నాయి. ఇప్పటి వరకు 4 కొండలు పూర్తి స్థాయిలో అమ్మాయి మిస్ అయిందంటే ఏమైనా కిడ్నాప్ చేశారా, లేకపోతే ఆడుకుంటూ వెళ్లి వాటిలో పడిపోయిందా, ఏదైనా జంతువులు ఎత్తుకెళ్లిపోయారా అన్న 3 కొండల్లో కూడా పరిశీలిస్తున్నారు. తాజాగా జేడీపేటకు చెందిన వలస కార్మికులు ఇక్కడ జీడిపెక్కలు ఏరుకునేందుకు వచ్చి వెళ్లారు. వాళ్ళు ఏమైనా తీసుకెళ్లారన్న కొండల్లో కూడా వాళ్ళు దర్యాప్తు సాగిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే చిన్నారి ఫెన్సింగ్ వద్ద అదృశ్యమైందో ఆ ఫెన్సింగ్ వద్ద కూడా బొమ్మలు ఎరగవేసి ఒక ప్రయోగాన్ని చేశారు. అది ఫలించలేదు, ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కొంతమంది వలస కార్మికులు వచ్చి వెళ్ళినట్టుగా గుర్తించిన నేపథ్యంలో వారిని గుర్తిస్తున్నారు. వారు ఏమైనా తీసుకెళ్లారన్న కోణంలో కూడా పోలీసు దర్యాప్తు జరుగుతుంది. అదేవిధంగా దాదాపు 170 మందికి సంబంధించిన కాల్స్ అక్కడ ఉండడంతో ఏదైతే సెల్ డంపింగ్ ఉందో 170 కాల్స్ గుర్తించారో 170 మందిని కూడా పిలిపించి మాట్లాడే పనిలో పోలీసులు ఉన్నారు. కొంతమందిని పిలిపించి పంపించడం జరిగింది. కొంతమంది అందుబాటులో లేకపోవడంతో వారి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. మొత్తం 10 బృందాలు ఏర్పాటు చేశారు. ఇవాగ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హనుమాన్ బృందాలు, యాంటీ నక్సల్ స్క్వాడ్, క్విక్ రెస్పాన్స్ టీంలు కూడా పనిచేస్తున్నాయి. కానీ ఎలాంటి ఆచూకీ దొరకడం లేదు. కొంత చెరువులో ఉండే అవకాశం ఉందని అక్కడ వెళ్ళినప్పటికీ కూడా అక్కడ కూడా ప్రయోజనం లేకుండా పోయింది. తాజాగా ఏదైతే పెంపుడు కుక్క ఒక అమ్మాయి కూడా వెళ్ళి చనిపోయిందో ఆ కుక్కకు సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే కొంత ప్రగతి కనిపిస్తుందని చూస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకి హోంమంత్రి అనేది అక్కడికి వస్తున్నారు. ఈలోగా ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ తెప్పించి ఆ కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తే హోంమంత్రి వస్తే తాము కొంచెం సమాధానం చెప్పుకోగలుగుతామన్న ధోరణిలో పోలీసులు వ్యవహరిస్తున్నారు. అనుష సాంబశివరావు, అటు చూసుకుంటే 12 రోజులుగా మిస్ అయిన బాలిక ఆచూకీ అయితే ఇప్పటి వరకు తెలియలేదు. మరి దీనికి సంబంధించి తల్లిదండ్రులు ఏమంటున్నారు, వారి ఆవేదన ఎలా ఉంది? తల్లిదండ్రులు అయితే కన్నీరు మొన్నీరుగా వినిపిస్తున్నారు. ఏ రోజు పాప వచ్చేస్తుంది, తమ ఒడికి చేస్తున్న నమ్మకంతో ఉన్నారు. ఇప్పుడైతే వారిలో కూడా నమ్మకం తడలిపోతుంది. ఏమైంది, ఎవరిని ఎత్తుకెళ్లిపోయారా, జంతువులు ఎత్తుకెళ్లిపోయారా? తల్లిదండ్రులు అయితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఎలాంటి జంతువులు లేవు, 8 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉన్నాం. పాప తల్లిదండ్రుల మ్యారేజ్ కూడా ఇక్కడే అయింది కాబట్టి ఇన్ని నాళ్ళ నుంచి ఉన్న ఎప్పుడు ఒక జంతువు కూడా కనీసం నక్కబడ్డది కూడా మాకు కంట కనపడలేదు. ఇలాంటి నేపథ్యంలో జంతువులు ఎత్తుకెళ్లే అవకాశాలు ఎంత మాత్రం లేవు. ఏమైనా జరుగుంటే కిడ్నాప్ జరిగి ఉండొచ్చు కోణంలో కూడా వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిన్న బొమ్మలు పెట్టినప్పుడు కూడా వాళ్ళు భయపడడం జరిగింది.
మా చిన్నారి ఎక్కడున్నా దయచేసి అప్పచెప్పండి. మొన్నటి వరకు మా అమ్మాయి ఇప్పుడు దేశానికే అమ్మాయి కింద మారింది కాబట్టి దయచేసి మాకు అప్పగించండి అన్నారు. కొన్ని చోట్ల అమ్మాయి క్షేమంగా తిరిగి రావాలని పూజలు కూడా చేస్తున్నారు. తల్లిదండ్రులు మాత్రం ఇంకా చాలా ఆశ ఎదురు చూస్తున్నారు. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ. తొలిలో చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం గాలింపు ముమ్మరంగా కొనసాగుతుంది. 12 రోజులుగా అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసులు తెగ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అడవి, తోటలు, కొండ ప్రాంతాలను జల్లెడ పెట్టారు. తాజాగా గ్రామ సమీపంలోని చెరువులో ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో గాలింపు చేపట్టారు. ప్రత్యేక పరికరాల సహాయంతో చెరువు మొత్తం క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇక్కడైనా అదృశ్యమైన చిన్నారి ఆచూకీ లభిస్తుందో లేదోనని పాప తల్లిదండ్రులు, బంధువులు 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. సాంబశివరావు, కంటిన్యూ. ఏదైతే ఈ సిహెచ్ అగ్రహారానికి సంబంధించి చిన్నారి మిస్ అయిందో పలు కోణాల్లో దర్యాప్తు జరుగుతున్నారు. అమ్మాయి ఆచూకీ మాత్రం దొరకడం లేదు. తొలుత ఎస్టీఆర్ఎఫ్ బృందాలు, అదేవిధంగా పోలీసులు, యాంటీ నక్సల్స్ గార్డ్ బృందాలు అమ్మాయి మిస్ అయిన 6వ తేదీ మిస్ అయితే 7వ తేదీ నుంచి కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ఎలాంటి ప్రగతి కనపడలేదు. కనీస క్లూ కూడా దొరకలేదు. చిన్నారితో పాటు వెళ్ళిన కుక్క శనివారం వెళ్లి మంగళవారం తిరిగి వచ్చింది. కొంత వింతగా ప్రవర్తించింది. తల్లిని కూడా గడిచే ప్రయత్నం చేస్తే తల్లికి యాంటీ రాబిస్ ఇంజక్షన్ కూడా ఇచ్చారు. అనంతరం మంగళవారం తిరిగి వెళ్లిపోయింది. బుధవారం ఈ ఏదైతే డాగ్ స్నాచెస్ ఉంటారో దాన్ని పట్టుకోవడం జరిగింది. అది కూడా తోటలోనే ఉంది, ఎక్కడ సుదూర ప్రాంతంలో లేదు. దీంతో పోలీసులకు ఒక నమ్మకం ఏర్పడింది. కుక్క ద్వారా ఏదైనా ఆధారం దొరుకుతుందని చెప్పి 2 రోజులు శ్రమించి దానికి జీపీఎస్ సిస్టమ్ అమర్చారు. జీపీఎస్ సిస్టమ్ అమర్చిన తర్వాత దాని మెడలో ఏదైతే జీపీఎస్ సిస్టమ్ ఉందో అక్కడున్న బ్యాటరీ 5 రోజులు వస్తుంది కాబట్టి 5 రోజుల్లో తేలిపోతున్నారు. కానీ జీపీఎస్ సిస్టమ్ అమర్చిన మొన్నడే చిన్నారి చనిపోవడం జరిగింది. దాంతో పోలీసులకు ఉన్న ఆశలన్నీ కూడా ఆడియన్స్ అయిపోయి అక్కడున్న ప్రధాన ఆధారం కుక్కే కాబట్టి కుక్క చనిపోవడంతో పోలీసులు కూడా ఎలాంటి క్లూ లభించలేదు. దాంతో ఇప్పుడు దాన్ని పోస్ట్ మార్టం చేయించారు. చనిపోయిన మొన్నడు పోస్ట్ మార్టం చేసి దాన్ని విశాఖ ల్యాబ్ కు పంపించారు. దీంతో కనీసం ఆ పోస్ట్ మార్టం లో దాన్ని ఎవరైనా కొట్టారా లేకపోతే జంతువులు దాడి చేసి ఖాయమైందా అనే కోణంలో ఆలోచిస్తున్నారు. అది కానీ జరిగితే ఆ కోణంలో కూడా ఎంక్వైరీ చేస్తే ఏమైనా ఆధారం దొరకచ్చిన ఇదిలో పోలీసులు ఉన్నారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చినప్పుడు కేవలం కొండకి 6 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే వాళ్ళు దర్యాప్తు కొనసాగించారు. ఎన్డీఆర్ఎఫ్ అటవీ శాఖ సంబంధించిన అత్యధికారిక హనుమాన్ టీం చాలా మన అటవీ శాఖలో చాలా కీలకమైన దళం అయితే వీళ్ళు వచ్చిన తర్వాత 6 కిలోమీటర్ల పరిధిని 10 కిలోమీటర్లకు పెంచి గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ కూడా ఫలితం లేకపోయింది. అత్యాధునిక రాత్రి కూడా స్పష్టంగా కనిపించే కెమెరాలు, అదేవిధంగా అటవీ శాఖ దగ్గర మట్టిలో కూడా ఏముందో కనబడే థర్మల్ డ్రోన్స్ ఉన్నాయి. వాటి ద్వారా కూడా గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఫలితం శూన్యం. మరో పక్క కొండ ఎదురుగా ఉన్న చెరువులో గాలించారు. అక్కడ కూడా ఏం దొరకలేదు. దీనికి తోడు ఏదైతే పోలీసులు గతంలో కుక్కను పట్టుకున్నప్పుడు ఆ కుక్క జీపీఎస్ సిస్టమ్ అమర్చిన తర్వాత సమీపంలో ఉన్న నల్లకొండ అమ్మవారి ఆలయం వరకు వెళ్లి వచ్చింది. అక్కడ కూడా ఈ పోలీసు బృందాలు వెళ్లి గాలించి అక్కడ కూడా ఎలాంటి ఆచూకీ లభించలేదు. 12 రోజులు అయిపోయింది. ఎలాంటి ఆధారాలు లేవు. అసలు ఏమైంది? జంతువులు ఎత్తుకెళ్లిపోయాయా లేదా జంతువులు తీసుకెళ్లి అడవిలో పడేసాయా కాదంటే ఎవరన్నా ఎత్తుకెళ్లిపోయారా? ఈ కోణంలో ఆలోచిస్తున్నారు. కానీ అధికారులు మాత్రం ఒక్కో అధికారి ఒక్కో రకంగా చెప్పడం కూడా ఇక్కడ సమన్వయ లోపంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. జిల్లా అటవీ శాఖ అధికారి గాని హనుమాన్ బృందాలు గాని ఇక్కడ మనుషుల ప్రాణాలు తీసే వన్యమృగాలు లేవు. కేవలం నక్కలు, అడవి కుక్కలు, అడవి పందులు, మన జింకలు మాత్రమే ఉన్నాయని వాడు చెప్తున్నారు. అలాగే జంతువు కిడ్నాప్ కాదని చెప్పి ఎస్పీ స్పష్టంగా చెప్పడం జరిగింది. మేము అన్ని వివరాలు సేకరించాం. సెల్ టవర్ డంపింగ్ చూసాం. అదేవిధంగా 7 సెల్ టవర్ల పరిధిలో దాదాపు 4800 సెల్ ఫోన్లకు సంబంధించిన డేటా కూడా సేకరించి అక్కడ కిడ్నాప్ అయిన దాఖలాలు కనపడడం లేదు.
వన్యమృగాల దాడి జరిగి ఉండొచ్చని కూడా ఎస్పీ అక్కడే స్పాట్ లోనే చెప్పడం జరిగింది. నిన్న సాయంత్రం ఏదైతే బొమ్మలు పెట్టిన తర్వాత హల్చల్ అయిందో దాని మీద డిఎస్పీ తెలకి స్పందిస్తూ వన్యప్రాణుల కోణంలో కూడా ఆలోచిస్తున్నాం, ఎవడో తీసుకెళ్లిపోవచ్చు, కొండ చిలువలు లాంటి ఉండే ప్రమాదం కూడా ఉందని చెప్తున్నారు. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు కొండ చిలువలు ఉన్నాయని. అసలు కొండ చిలువలు ఉన్నాయా లేదా, ఇది 1500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కొండ ఇది. ఈ కొండలో ఎలాంటి మృగాలు ఉన్నాయని అధికారికంగా ప్రకటించలేదు. దీనికి తోడు జిల్లా కలెక్టర్, జిల్లా అటవీ శాఖ అధికారి వస్తే కొంత పురోగతి కనిపించే అవకాశం ఉందని చెప్తున్నారు. మరోపక్క మీడియా దృష్టి పూర్తిగా పక్కకు మళ్లించి అక్కడ బొమ్మలు ఏర్పాటు చేసుకునేందుకు రూరల్ ఎస్ఐ కృష్ణమాచారి అక్కడికి వచ్చి మీడియా వెళ్ళిపోవాలి, గాలింపు ఆపేస్తామని చెప్పారు. కానీ గాలింపు కొనసాగుతుంది. గాలింపు ఆపేస్తామని ఎందుకు ఆయన ఒప్పందించారన్నది కూడా తేలాల్సి ఉంది. మరోపక్క ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే దాని మీద పోలీసులు పూర్తిగా ఆధారపడ్డారు. ఎలాంటి ఆధారాలు దొరకడం లేదు. కనపడిన ఆధారాలను పట్టుకుని పరిశీలన చేస్తున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. 10 బృందాలు గాలిస్తున్నాయి. అయినప్పుడు కనీసం కుక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే అంటే నిన్న డిఎస్పీ చెప్పిన ప్రకారం ఇవాళ రావాలి. దాని ప్రకారం కుక్క తలపై గాయం ఉంది కాబట్టి అది ఎవరైనా మనుషులు కొట్టారా లేక జంతువులు దాడి చేశాయా, ఈ 2 పాయింట్ల కోణంలోనే వాళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ 2 కోణాల్లో అయితే మనుషులు కొట్టినట్టుగా అయితే ఖచ్చితంగా అమ్మాయి కిడ్నాప్ చేసినట్టు, లేదా జంతువులు దాడి అయితే జంతువులు తీసుకెళ్లిపోయినట్టు. ఈ 2 పాయింట్ల మీద ఎవరు ఆధారపడి పనిచేస్తున్నారు కాబట్టి సర్వత్రా ఈ అమ్మాయి ఏదైతే జానుగా పిలువడే జ్ఞానేశ్వరి ఉందో ఆమె కోసం యావత్ దేశం ఎదురు చూస్తుందని చెప్పాలి. ఎవరికి వారే అమ్మాయి క్షేమంగా తిరిగి రావాలని పలు చోట్ల పూజలు చేస్తున్నారు. నిన్నైతే చిన్నారులు 10 ఏళ్ల లోపు బాలికలంతా జ్ఞానేశ్వరి క్షేమంగా తిరిగి రామంటూ దేవుడికి పూజలు చేసిన సంఘటన కనపడింది. పలు ప్రాంతాల్లో కూడా పూజలు చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో కొందరు సోషల్ మీడియా పేరిట తప్పుడు ప్రచారాలు చేయడం కూడా ఈ పోలీసుల్ని కన్నా లేదంటే ఈ దర్యాప్తు అధికారులు కూడా కొంచెం ఇబ్బందికరంగా మారినాయి. రాజమండ్రిలో చూసామని యూట్యూబ్ లో చెప్పడం, ఆ చూసిన మహిళ నేను చూశాను అని చెప్పి మళ్ళీ వాళ్ళకి ఫోన్ లో చెప్పడం, ఇలాంటి తప్పుడు ప్రచారం చేయొద్దన్నారు. ఖచ్చితంగా ఏదైతే అమ్మాయి మిస్ అయింది మీరు చూసారో అమ్మాయి ఆచూకీ తెలిసిన వాళ్ళకి ₹1,00,000 రివార్డు ప్రకటించాం. మీరు చూసినప్పుడు అదే సమాచారాన్ని పోలీసులకి 112 నెంబర్కో లేదా ఇంకో నెంబర్కో ఫోన్ చేసి చెప్పొచ్చు. లేదా ఆ బస్సు డ్రైవర్ కి పోలీసు అయిందో బస్సు ఆపమని చెప్తే కూడా ఖచ్చితంగా ఆపుతారు. ఎందుకంటే ఇప్పుడు జాతీయ స్థాయి వార్త అయిపోయింది కాబట్టి ఇలాంటివి లేకుండా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఇలా ఎవరైతే మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయో వాళ్ళకి నోటీసులు ఇచ్చి క్రిమినల్ కేసులు పెడతామని కూడా డిఎస్పీ హెచ్చరించిన నేపథ్యం ఉంది. దీంతో సోషల్ మీడియా సంయమనం చేయొద్దని డిఎస్పీ తిలక్, కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కూడా సూచించడం జరిగింది. ఆ దిశగా కొంతమందికి నోటీసులు ఇచ్చేందుకు కూడా రంగం సిద్ధం చేశారు. మొత్తం మీద చిన్నారి అదృశ్యమైన వార్త యావత్ భారతదేశాన్ని కాదు ప్రపంచాన్ని కూడా కొంచెం ఇబ్బంది గురి చేసిందని చెప్పాలి. అన్నం పుణ్యం తెలియని 2.5 సంవత్సరాల బాలిక ఎలా మిస్ అయింది, ఎక్కడికి వెళ్ళిపోయింది, ఎవరు తీసుకెళ్లారు, చిన్న ఆధారం కూడా లేకుండా ఎలా జాగ్రత్త పడ్డారన్నదే చర్చనీయాంశమైంది. ఏదైతే బాలిక అదృశ్యమైన రోజు ఆ తోటలో వారు ఉండే చోట ఒకే కెమెరా 360 డిగ్రీస్ రౌండ్ లో తిరుగుతుంది. ఆ కెమెరా ఒకటి మాత్రమే ఉంది. దాంట్లో ఎలాంటి ఆధారాలు లభించలేదు. అడవిలో గాలించేందుకు పోలీసులు ఏకంగా 35 పైగా ఈ దర్యాప్తు బృందాలు కెమెరాలు ఏర్పాటు చేస్తాయి. కెమెరాలో రాత్రి వేళ కూడా దాన్ని ఏర్పాటు చేసి దాన్ని చూసిన తర్వాత ఒక్క జంతువు కూడా అక్కడెక్కడ కనపడలేదు. ఎవరైతే పని మనుషులు వర్కర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే కెమెరాలో కనపడ్డారు తప్ప జంతువుల జాడ కూడా కనపడలేదు. ఈ నేపథ్యంలో చిన్నారి ఎప్పుడు వస్తుంది, చిన్నారి క్షేమంగా తిరిగి వస్తుందా, తల్లి ఒడిని చేరుతుందా, ఇదే చర్చ మొదలైంది. తొలుత రాజకీయ నాయకులు ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు కొద్దిసేపట్లో అక్కడికి వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి, తుని మాజీ ఎమ్మెల్యే దాడిచెట్టు రాజా వస్తున్నారు చెప్పారు. దీంతో పోలీసులు కొంత అప్రమత్తం అవుతున్నారు. రాజకీయ కోణంలో వెళ్లే ప్రమాదం ఉందని కూడా వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకి హోంమంత్రి అనేది అక్కడికి వచ్చి వారితో మాట్లాడే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. సార్, సాంబశివరావు పాప మిస్సింగ్ కేసుకు సంబంధించి కీలకంగా ఉన్నటువంటి కుక్క కూడా చనిపోయింది, వాళ్ళ పెంపుడు కుక్క. మరి దీనికి సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది? యాక్చువల్ గా దీన్ని వైజాగ్ ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించడం జరిగింది. అప్పుడే వాళ్ళు 3 రోజులు పడుతుందని చెప్పారు. ఈ 3 రోజులు అంటే ఇవాళకి 3వ రోజు. మొన్న పంపించారు కాబట్టి, మొన్న పోస్ట్ మార్టం చేసి పంపించారు కాబట్టి మొన్న నిన్న ఈ రోజు 3 రోజులు అవుతుంది. 3 రోజుల్లో ఇవాళ 99% ఇవాళ వస్తుంది. డిఎస్పీ గారు చెప్పడం కూడా ఇవాళ రేపట్లో రావచ్చని నిన్న చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఇవాళ పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుందని ఆ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ మాత్రం చాలా కీలకం. ఎందుకంటే తల్లి చెప్పింది కుక్కను కొట్టారు, బలమైన గాయం ఉంది, నేను చూశానని చెప్పింది. పోలీస్ అధికారులు కూడా కుక్కపై గాయం ఉందని చెప్పారు. అదేవిధంగా ఎక్కడైతే గాయం తగిలిందో ఆ గాయం మీద దెబ్బ తగిలిందో నిన్న ఎస్పీ గారు మాట్లాడినప్పుడు
దీనికి తిండి నీరు లేదు, 5 రోజుల పాటు అడవిలోకి వెళ్ళింది. కాబట్టి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, మెంటల్ గా అప్సెట్ అయిందా? ఎందుకంటే చిన్నారితో చాలా క్లోజ్ గా ఉండేది కుక్క. ఈ తల్లి కంటే కూడా ఎక్కువగా ఒక విధంగా చెప్పాలంటే కుక్కతోనే చిన్నారి నడిచిదని చెప్తున్నారు. తిండి పెట్టడం, దానికి స్నానం చేయించడం చిన్నారి చూసింది. కాబట్టి చిన్నారి కనపడక అప్సెట్ అయిందని కోణంలో కూడా ఎస్పీ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే రెండే దాంట్లో కనబడదు. ఒకటి ఎవరైనా మనుషులు గాయం చేస్తారా లేదా జంతువులు దాడి జరిగిందా, ఈ 2 పాయింట్ల కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఈ 2 పాయింట్ల ప్రకారం దర్యాప్తు ముందుకెళ్లే అవకాశాలు కనబడు. అంత మించి పోలీసులు దర్యాప్తు చేసేందుకు ఎలాంటి క్లూ గానీ ఆధారాలు గానీ లేవు. కిడ్నాప్ కోణంలో పరిశీలించారు. దాదాపు మన 8,000 ఫోన్ నెంబర్ వరకు పరిశీలించారు. తండ్రితో గతంలో 6 నెలల కింద ఎవరో కారు కొన్నారు, విభేదాలు వచ్చినాయంటే వాళ్ళని కూడా పిలిపించారు. అప్పుడు జనవరిలో జరిగింది. వెంటనే సమసిపోయాయి. తర్వాత వాళ్ళకి వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదని కూడా తెలిసింది. అలాగే గ్రామంలో ఉన్న దాదాపు 1700 మంది వరకు జనాన్ని కూడా వాళ్ళు ఎంక్వైరీ చేయడం జరిగింది. పాప ఇన్సిడెంట్ జరిగిన రోజు ఊళ్ళో ఎంతమంది ఉన్నారు, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఊరు ఎవరు వెళ్ళిపోయారు, ఊరు వదిలి ఎవరు వెళ్ళిపోయారు, ఎందుకు వెళ్ళిపోయారు, ఆ కోణంలో కూడా చూశారు. ఏం దొరకలేదు. ముఖ్యంగా పాపను చూసామని ఎవరైతే ఈగల తాతబాబు అతను వ్యక్తి చెప్పాడో అతన్ని 4 బృందాలు విడివిడిగా గాలించినప్పుడు కూడా అతను ఒకటే చెప్పాడు. 4 బృందాలకి కూడా ఒకటే సమాచారం ఇచ్చాడు. అతన్ని అనుమానించాల్సిన పరిస్థితి రావడం లేదని డిఎస్పీ చెప్పారు. అమ్మాయిని అక్కడ చూశాను, ఆ కుక్క ఉంది అక్కడ, అమ్మాయి ఫెన్సింగ్ దాటుతుంది కాబట్టి ప్రమాదం అవుతుందని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే కుక్కను అమ్మాయి దాడి చేసింది. దాంతో వదిలేసి వచ్చి తల్లిదండ్రులకి సమాచారం ఇచ్చాను అతను చెప్తున్నాడు. అతనితో పాటు మరో 3 ఉన్నారు. 3 ఎవరన్నది తాను గుర్తుపట్టలేనని చెప్పి ఈ చిన్నారి జ్ఞానేశ్వరి తల్లి భవానీ కూడా చెప్పడం జరిగింది. ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే 3 తెలియదన్నారో వాళ్ళు కూడా విచారిస్తున్నారు. ఇప్పటికే గొల్లబాబును పలుసార్లు విచారించిన నేపథ్యంలో, తాతబాబును విచారించిన నేపథ్యంలో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎలా తయారు, పోలీస్ కేసు అవుతుంది, మన సంబంధాలు ఎందుకంటే అతనికి మాట్లాడడం కూడా సరిగ్గా రాదు, అమాయకంగా ఉన్నాడు కాబట్టి అతను ఇబ్బందులు పడతాడు. కుటుంబ సభ్యులు అతను బయటికి రాకుండా ఇంట్లోనే కట్టడి చేస్తారు. అతను మాట్లాడే ప్రయత్నం మీడియా చేస్తే కుటుంబ సభ్యులు ఎవరు అనుమతించడం లేదు. మరోపక్క చిన్నారి తల్లిని పరామర్శించేందుకు ఓదార్పు యాత్రలు జరుగుతున్నాయి. ఎక్కడెక్కడి నుంచో అటు తెలంగాణ నుంచి అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి చూసి వెళ్తున్నారు. కొందరు తోచిన సహాయం చేస్తున్నారు. ఏదైతే చిన్నారి జ్ఞానేశ్వరి చెల్లెలు ఉందో ఆమె 6 నెలల చిన్నారి, ఆమెకి తాగడానికి పాలు లేని దయనీయ పరిస్థితులు ఉన్నారు. మనం కూడా పాల కోసం కొంత ఆర్థిక సహాయం వారికి చేయడం జరిగింది. మిగతావారు కూడా తోచిన సహాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సిందంటే పోలీసులు మీడియా సంస్థలకి నోటీసులు ఇస్తాం, క్రిమినల్ కేసులు పెడతా ఉన్న పోలీసులు అక్కడ జరుగుతున్న వ్యవహారం విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా ఉండాలి చెప్పాలి. ఎందుకంటే కొంతమంది తెలంగాణ అని, ఒరిస్సా అని, తర్వాత ఏపీ అని కొంతమంది వాస్తు జ్యోతిష సిద్ధాంతులు అని చెప్పి నానా హడావుడి చేస్తున్నారు. గంటలో వస్తుంది, 2 గంటల్లో వస్తుంది, ఆ ఇల్లు గుమ్మం మార్చాలి, లేదంటే వెనకనున్న ప్రహరీ కూడా కూల్చేయాలి, ఇలాంటి కబుర్లు చెప్తూ కొందరు క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి సమయంలో క్లిష్ట పరిస్థితి, చిన్నారి 2.5 ఏళ్ల చిన్నారి పూర్తిగా అమ్మ అని పిలిచే మాటలు కూడా రాని చిన్నారి అదృష్టమైనప్పుడు ఇలా క్యాచ్ చేసుకునేందుకు తమకు ప్రచారం కోసం టీవీలో పేపర్లో కనపడడం కోసం వస్తున్న ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయాలని పోలీసులు అది వదిలేసి మీడియా మీద పడడం ఏంటనే విమర్శలు కూడా వస్తున్నాయి. నిన్న కూడా మన తెలంగాణ నుంచి వ్యక్తి వచ్చి తన జ్ఞానం అని దానం చేస్తాను, రాత్రి 1 గంటకి అమ్మాయి వేసి వస్తుంది, లేకపోతే నేను కనపడకుండా పోతాను అన్నాడు. అమ్మాయి రాలేదు కానీ అతను చెప్పినట్టుగానే కనపడకుండా పోయాడు. అంటే వీళ్ళంతా కూడా మీడియా అంతా ఇక్కడ ఉంది కాబట్టి మీడియాలో ఫోకస్ అయ్యేందుకు వాస్తు లేదంటే జ్యోతిషం వస్తున్నారు తప్ప చిన్నారి ఎక్కడ ఉంది కూడా చెప్పలేని పరిస్థితి. ఇలాంటి వారిని కట్టడి చేస్తే కొంత తప్పుడు ప్రచారాలు బయటికి వెళ్లే అవకాశాలు కూడా తగ్గుతాయని చెప్తున్నారు. అదేవిధంగా నేను ఏదైతే చిన్నారికి సంబంధించి యానిమల్ దాడి జరిగిందో వాటిని గుర్తించడం కానీ పోలీసులు 2 బొమ్మలు ఏర్పాటు చేశారో దానిపై కూడా విమర్శలు వచ్చాయి. పోలీసులు ముందుగానే తాము ఈ గాలింపుల్లో భాగంగా పెట్టామని చెప్తే సరిపోయేది. మూఢనమ్మకాలు లేవు, నిన్న మీడియాతో మాట్లాడుతూ కూడా ఎలాంటి మూఢనమ్మకాలు లేవు, నమ్మొద్దని డిఎస్పీ చెప్పడం జరిగింది. చెప్పిన నేపథ్యంలోనే బొమ్మలు ఎందుకు పెట్టారు? నిజంగా జంతువులు దాడి అన్నప్పుడు కనీసం తల్లికైనా చెప్పాలి. నిన్న వీళ్ళు బొమ్మలు పెట్టే సమయంలో మీడియాని అక్కడి నుంచి బయటికి పంపించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో తల్లి తండ్రి ఇద్దరు అమ్మమ్మ నాన్నమ్మ కూడా అక్కడ ఉన్నా కూడా వాళ్ళు ఎవరికి చెప్పకుండా తీసుకెళ్లి బొమ్మలు కట్టేశారు. కొంతసేపటి తర్వాత వారు కొంచెం నీరసం నుంచి కోలుకున్న తర్వాత కొంతమంది వచ్చి ఇక్కడ ఏ బొమ్మలు ఉన్నాయో చూద్దామంటే కుటుంబ సభ్యులతో కలిపి వాళ్ళు అక్కడికి వెళ్ళారు. జీ తెలుగు న్యూస్ కూడా అక్కడికి వెళ్ళింది. అక్కడ చూడగానే ఒక 2 బొమ్మలు, వాటిపై రక్త మార్కులు, బొమ్మ దగ్గర మన చికెన్ కూడా కనబడింది. తర్వాత ఇది బయటకు వచ్చిన తర్వాత, ఇది సోషల్ మీడియాలో హల్చల్ చేసిన తర్వాత, మీడియాలో ప్రచారం అయిన తర్వాత పోలీసులు స్పందించి మేమే పెట్టాం, జంతువులు ఉన్నాయేమో అవి ఈ బొమ్మలు చూసి, ఎందుకంటే ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలకు అయిపోయింది కాబట్టి ఈ రోజు కూడా మధ్యాహ్నం 12 గంటలు కానీ వాళ్ళు చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.